ఫ్రెండ్స్, చిన్న ఫుడ్ బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫుడ్ బిజినెస్లో దిగాలనుకుంటే మాత్రం మీరు చక్కగా నూడిల్స్ పాయింట్ అనేది మీరు ప్లాన్ చేసేయచ్చు. నూడిల్స్ పాయింట్ కావాల్సిన సామాన్లన్నీ కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే కొత్తదికి తీసుకోండి, అన్నీ ఒకే షాప్లో దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మాత్రం OLX ఆన్ చేయండి. అక్కడ చాలామంది నూడిల్స్ పాయింట్ పెట్టి తీసేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే మీ ప్రాంతం లొకేషన్ ఎంచుకోండి. మీ ప్రాంతం నిజామాబాద్ అంటే నిజామాబాద్ అని లొకేషన్ పెట్టుకోండి. పెట్టి తీసేసే వాళ్ళు వాళ్ళ దగ్గర అన్ని సామాన్లు ఉంటాయన్నమాట. వాళ్ళ పాయింట్ ఎక్కడో వాళ్ళ అడ్రస్ వాళ్ళతో చాట్ చేయండి. డైరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్ళిపోండి, బేరం ఆడండి. వాళ్ళు కాస్త ఎక్కువ చెప్పినా కూడా బేరం ఆడి మీరు తక్కువకి తీసుకోవచ్చు. సో కొత్తగా పెట్టడం అంటే బడ్జెటే అండి. మీ దగ్గర డబ్బులు ఉంటే కొత్త ఐటమ్సే తీసుకోండి. లేని వారి కోసం చెప్తున్నాను అనమాట. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. మాస్టర్ అవసరం లేదు. మీరే ఇంట్లో ఒకసారి ట్రయల్ వేసుకొని తర్వాత అంటే మీరు ఒక 2-3 సార్లు ఇటువంటి స్టాల్స్కి వెళ్ళి చూసినా మీకు అర్థమైపోతుంది. లేకపోతే ఒక వారం రోజులు వంట మాస్టర్ని పెట్టుకోండి. ఆ వారం రోజుల్లో అతను పక్కన ఉండి అన్నీ నేర్చుకోండి. ఆ వారం తర్వాత మీరు సొంతంగా చేసుకోండి. మీరు సొంతంగా చేసుకుంటే 2000 వరకు మిగులుతుందన్నమాట. మాస్టర్ని పెడితే ఖచ్చితంగా 500-600కి మించి మిగలదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో వారం రోజులు వంట మాస్టర్ని పెట్టండి, అతని దగ్గర నేర్చుకోండి. అతను పక్కన ఉండి చూడండి. నేర్చుకోవడం అంటే పక్కన ఉండి చూడండి. తర్వాత వంట మాస్టర్ని తీసేసి మీరు సొంతంగా చేసుకోండి. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. ఫుడ్ బిజినెస్లో మంచి సిటీ చూసుకొని పెట్టుకోండి, బాగుంటుంది బిజినెస్ అయితే.